అయ్యా నీ కృపారెక్కలలో భద్రపరిచిన ఆయన కాసి కాపాడినందుకు తండ్రి నీకు స్తోత్రములు 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 నాయన. మరొక్క దినాన్ని మా ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి మరొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభు నాయన నిన్ను ఆరాధించి స్తుతించి కనపరుచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు స్తోత్రములు నాయన. ప్రభా ఈ చూములో తండ్రి ప్రభా మీరు ప్రారంభించను నాయన. మీరే నాయన ముందుండి నడిపించండి ఆత్మదేవా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ దాసుడు ప్రభ నా తండ్రి విజయ్ కుమార్ పాస్టర్ని బట్టి స్తోత్రం స్తోత్రం నాయన. సౌమ్య సిస్టర్ని ఇచ్చిన బిడ్డలందరి ముగ్గురిని బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా వాక్యం ద్వారా ప్రభు అనేక మంది యవ్వనస్తులు నా తండ్రి బాగుపడాల ప్రభా. ఓ అనేక మంది యవ్వనస్తులు ప్రభా ఆత్మతో నింపబడి నా తండ్రి అయ్యా నీ సన్నిధికి నా తండ్రి వచ్చినట్లుగా కృప చూపు అయ్యా సహాయం దయచేయి ప్రభా స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి చేయని ప్రభా నాయన నీ కృపలో అంతకంతకు ప్రభు నాయన అభివృద్ధి పరచండి ఆశీర్వదించండి ప్రభు నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా ఈ పరిశీల యవనస్తులు నాయన అనేక మంది ప్రభు వచ్చి ప్రభు నాయన నీ వాక్య విని నాయన నీ వాక్యపు వెలుగులో నడిపించబడినట్లుగా సహాయం దయచిమని ప్రభు ఈ పరిశీలన అంతటి మీరే ముందుండి భారమెత్తి నడిపించి సహాయం దయచిమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప నామముతో మనకు ధైర్యం. ఆమేన్. యేసు ప్రభులోనే మనకు ధైర్యం. ఆయనకి వెలుపలగా మనకి భయమే. మనం ఊహించలేం మన జీవితాన్ని దేవునికి వెలుపలగా మనం ఊహించలేం. హల్లెలూయా. అంతగా మన ఆత్మీయ జీవితాలు అన్నవి యేసు ప్రభుతో ముడిపడి ఉన్నాయి. అంతగా ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఆమేన్. సర్వాంగ కవచం అనే యొక్క అంశం అన్నది అంత్య దినాల్లో ఎంత ప్రాముఖ్యమో. వీఆర్ ఇన్ ఏ వార్ఫేర్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే యెషయా రాసిన మరి ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం, యెషయా 60వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 2వ వచనం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. భూమి అంట చీకటి మాత్రమే కాదంట, కటిక చీకటి అంట. ఘోర అంధకారం, ఘోర అంధకారముతో నింపబడిన భూమిగా కనబడతా ఉంది. ఎంత ఘోర అంధకారం పెరుగుతూ ఉంటుందో, అంతకంటే ఎక్కువగా వెలుగు కూడా అధికమవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వెలుగు అంధకారాన్ని నష్టపరచడానికి దేవుడు సంఘంలో ఆయన వాక్కులో ఉన్న వెలుగు అది ప్రతి విశ్వాసి యొక్క మనసు మీద, హృదయం మీద, ఆత్మ మీద ఆయన ఆయన ప్రకాశిస్తూ ఆయన ఆయన వాక్కు ప్రత్యక్షత అనేది ఇస్తూ ప్రతి విశ్వాసిని వెలుగులో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అంధకారంలోనే ఉన్నాం అనుకోండి, ఉంటే ఒక స్పష్టత లేకుండా జీవితంలో ముందు అడుగులు ఎట్లాంటి అడుగులు వేయాలో తెలియకుండా తప్పటడుగులు వేస్తూ ఆ అడుగులు జారిపోయే అడుగులుగా, స్లిప్ అయిపోయే అడుగులుగా ఉంటూ నష్టపోయే అవకాశం అన్నది చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి వెలుగు అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యము మన పాదాలకి వెలుగుగా ఉంది. ఆమేన్. ఒక అడుగు ముందుకు వేయాలన్నా మనకి దేవుని వాక్యం కావాలి. వెలుగుంటేనే ఒక స్పష్టత ఉంటుంది. నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి అనంటే మనకి దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్కులో ఉన్న ఆ ప్రత్యక్షతలు మన మన ఆత్మలో అది వ్యక్తిపరంగా, అంటే
వ్యక్తిపరంగా అంటే ఎస్, మన దైవజనుల ద్వారా మనం దేవుని మాటలు వినాలి. ఓకే. మన సంఘంలో దైవజనుల ద్వారా దేవుని మాటలు మనం వినాలి. అది చాలా ప్రాముఖ్యం. అయితే అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు దేవునికి, మీ ఇద్దరి మధ్యలో, మీరు దేవునికి మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన స్వరాన్ని ప్రతిరోజు వినే అనుభవం అన్నది ప్రతి విశ్వాసికి అవసరమే. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాగ వస్తుందండి? అది ఎలా వస్తుందంటే, నూతన జన్మ అనుభవం ద్వారా యేసు ప్రభుని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా, నీ రాజుగా నువ్వు స్వీకరించినప్పుడు, దేవుడు మా తండ్రిని దేవుడు నీ ఆత్మలో, ఆయన ఆత్మ ద్వారా చేసిన గొప్ప కార్యం, ను- నూతన జన్మ అనుభవము, మరణంలో నుంచి జీవంలోకి తీసుకొచ్చే అనుభవము. ఈ అనుభవం ద్వారా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి, నీ ఆత్మీయ చెవులు తెరవబడి, సో దేవుని యొక్క వాక్కులో ఉన్న గొప్ప మర్మాలని నువ్వు అర్థం చేసుకునేవాడివిగా ఉంటావు. నువ్వు పొందుకునేవాడివిగా, అర్థం చేసుకునేవాడివిగా ఉంటే దేవునితో నడిచే ఒక వ్యక్తిగా మారుతావు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన గొర్రె పిల్లలం. ఆయన మన గొప్ప కాపరి. ఆయన ముందుండి ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరం అన్నది మనకి వినబడుచు ఉన్నది. మన పాత నిబంధనలో ప్రతి ఒక్క అధ్యాయంలో, అంటే ప్రతి ఒక్క పేపర్‌లో యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన పాత నిబంధనని పెద్దగా మనం చదవం. మనం నూతన నిబంధననే ఎక్కువగా చదువుతూ ఉంటాం. మత్తయి సువార్త కూడా మనం మొదటి ఒక 17 వచనాలు మనం పెద్దగా చదువుకోం. ఎట్లా ఉంటదంటే, మనము మన 18వ వచనం నుంచి మత్తయి సువార్త 1 అధ్యాయం 18వ వచనం నుంచి ఎక్కువ చదువుకుంటూ ఉంటాం. ఎందుకనంటే అక్కడ వంశావళి గురించి రాయబడి ఉంది. అయితే ఆ యొక్క వంశావళి గురించి మనకు పెద్దగా అర్థం కాదు. సో కాబట్టి మన పాత నిబంధనలో పెద్దగా మనం వెళ్ళం మనం. సో మన పాత నిబంధనలో పెద్దగా మనం చదవటం గాని, నేర్చుకోవటం గాని మనం చెయ్యం. కానీ కానీ పాత నిబంధనలో ఉన్న అనేకమైన ప్రవచనాలు, అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనాలు, ఆయన యొక్క మొదటి రాకడ గురించి రాయబడిన ప్రవచనాలు అన్నవి, అవి మనం తెలుసుకోకపోతే రెండో రాకడ పట్ల, యేసు ప్రభు యొక్క రెండో రాకడ, గత మధ్యాకాశంలోకి వస్తున్న యేసు ప్రభు, వాటి గురించి ఉన్న ప్రవచనాలు కూడా మనకు పెద్దగా అర్థం కావు. ఎందుకంటే మొదటి విషయమే సరిగా అర్థం కాకపోతే రెండో విషయం మనకు సరిగ్గా అర్థం కాదు. అందుకని చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఇంకా ఒక సిద్ధపాటు అనేది లేకుండా, యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా, అంటే మధ్యాకాశంలోకి వచ్చే ఆ యొక్క రాకడ ఆ యొక్క సమీపంగా ఉంటూ ఉన్నప్పటికి కూడా, మనం చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో వాటి యొక్క అంటే ఆ యొక్క దేవుని రాకడకి ముందుగా మరి సంఘము సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. కానీ చాలా మంది విశ్వాసులు ఎందుకు కనపడట్లేదు అని అంటే, వాళ్ళు వాళ్ళు పాత నిబంధనని వాళ్ళు కూలంకుషంగా వాళ్ళు చదవట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే ద కీ ద కీ టు అండర్‌స్టాండ్ ద బైబిల్, ద కీ టు అండర్‌స్టాండ్ ద బైబిల్ ఏమిటి అంటే, యేసు ప్రభు ప్రతి పేజీలో ఉన్నాడని, యేసు ప్రభు గురించున్న గొప్ప మర్మము ప్రతి వాక్యంలో ఉన్నదని, ఆ ఆ ఆ వాక్యాన్ని చూపించేది, ఆ వాక్కులో యేసు ప్రభువుని చూపించేది పరిశుద్ధాత్మ దేవుడని, మనం ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి, ఆహ్, అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ప్రతి విశ్వాసి తెలుసుకుంటూ ఉంటాడో, సో వాని యొక్క జీవితం పరిశుద్ధాత్మతో ఒక అవినాభావ సంబంధంగా, ఒక లోతైన సంబంధంగా ఉంటూ, ఒక లోతైన సంబంధంలోకి, సహవాసంలోకి వస్తూ, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో ఆహ్, ఒక ఒక వార్తాలాపం, లేకపోతే ఒక కాన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉంటే, అది కూడా వాక్యంతో మాట్లాడుచూ ఉంటే, ప్రభువా, అయ్యా నేను పరిశుద్ధాత్మ దేవ, మరి నాకు ఈ వాక్యం అర్థం కాలేదు. నాకు ఆదికాండం 1 అధ్యాయంలో మరి యేసు ప్రభు ఎక్కడున్నాడో నాకు చూపించు. నాకు ఈ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత నాకు దయచేయి. నాకీ నాకీ మర్మం నాకు దయచేయి అని మనం మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాక్య మననం అన్నది మనం మనం చేస్తూ ఉంటుంటే,
తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్న మర్మాన్ని మనకు తెలియపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుని నేను చూడకుండా ఉండలేను. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో ఉన్న యేసు ప్రభు నేను చూడకుండా ఉండలేను. వాక్యంలో ఉన్న క్రీస్తుని నేను ఎవరో అని నేను తెలుసుకోకుండా నేను జీవించలేను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సత్యం అన్నది కేవలము ఏదో ఒక శబ్దం మాత్రమే కాదు. సత్యం అన్నది ఒక దివ్య వ్యక్తి. ఆయన యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. సత్యం అన్నది ఒక దివ్యమైన వ్యక్తి. ఆయన యొక్క ఆ ఆ యొక్క దివ్యమైన వ్యక్తి అన్నది ఒక అనుభవము. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది వాక్యాలు చదువుతూ ఉంటారు. చాలా మంది వాక్యం చదువుతూ ఉంటారు. కానీ ఆ వాక్యంలో ఉన్న యేసు ప్రభువుని చూసే ఒక పెద్ద అటువంటి మంచి అనుభవాలు, అటువంటి ఒక దైవిక అనుభవాలు ప్రతిరోజు లేకుండా ఉండేసరికి వాళ్ళ జీవితాల్లో ఒక ఆనందము గాని, ఒక సంతోషము గాని, ఒక సమాధానం గాని, దేవుని ప్రేమను అనుభవించే ఒక జీవితం గాని, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం వాళ్ళ జీవితాన్ని మార్పు తీసుకొచ్చే ఒక అనుభవాలు గాని, అట్లాంటి అట్లాంటి ఆత్మీయ అనుభవాలనేవి వాళ్ళు దూరపరుచుకుంటున్నారు. అయితే మనం రోమీయులకు రాసిన పత్రిక మనం 12వ అధ్యాయం మనం తీసినట్లయితే, అక్కడ మన జీవితాల్ని రూపాంతరపరిచేది దేవుని యొక్క మాటలే. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు చూడండి, మీ మనస్సు మారి, ఆమేన్, హల్లెలూయా, నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనసు మారటము, మన అంతరంగ జీవితము రూపాంతర పొందుటము. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము సంఘానికి వెళ్తున్నామా? మనం దేవుని సన్నిధిలో మన దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఈ యొక్క సర్వాంగ కవచం గురించి ఇంకా అనేకమైన మర్మాలు మనం నేర్చుకుంటున్నామా? మనము మన వ్యక్తిపరంగా మన దేవుని సన్నిధిలో మన దేవుని యొక్క వాక్యాన్ని మననం చేస్తున్నామా? లేకపోతే మనం చదువుతున్నామా? లేకపోతే ప్రార్థన చేస్తున్నామా? ఆరాధిస్తున్నామా? వీటి వెనకాల ఒక ఉత్తమమైన ఒక ఫలభరితమైన విషయం ఉంది. అదేమిటి అంటే మన మనస్సు మారటము. ఆమేన్, ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. మనం మన మనస్సు మారాలంట. అంటే మన ఆలోచనలు మారాలంట. మన ఆలోచన విధానాలు మారాలంట. దేవుని వాక్యమే మన యొక్క ఆలోచనలుగా ఉండాలంట. ఆమేన్ చెప్తావా? ఆమేన్, హల్లెలూయా. అయితే కేవలము ఆలోచనలు మాత్రమే కాదు గాని మన అంతరంగ జీవిత స్వభావము కూడా మార్చబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఎలాగా ఆలోచిస్తున్నానో ఈరోజు అలా ఆలోచించకూడదు. నేను ఎలాగా చాలా గట్టిగా నేనెవరితో నేను నేను మాట్లాడుతున్నానో, నేను చాలా కోపిష్టిగా ఉన్నానో, ఈరోజు నేను అలాగా వ ఒక నియంత్రణ గలిగిన ఒక వ్యక్తిగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నాకు నా యొక్క ఎమోషన్స్‌లో లేకపోతే నా యొక్క భావనాత్మపు ఆలోచనలో ఎటువంటి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నానా? అందుకే ఇంట్లో గొడవలు జరుగుతా ఉన్నాయా? అయితే ఈ రోజున ప్రభువా నాయనా, నా జీవితాన్ని మార్చేది నీ వాక్యమే. నీతో ప్రభువా నాయనా ఈరోజు వేకువజామున 4కి లేచి నీ సన్నిధిలో నేను కూర్చుంటున్నాను. నిన్న ఎలా ఉన్నానో ఈరోజు అలాగ ఉండదు. నిన్నటి పాపము ఈరోజు ఉండదు. నిన్నటి శాపము ఈరోజు ఉండదు. నిన్నటి నిన్నటి అస్పష్టతమైన జీవితము ఈ రోజు అస్పష్టతగా ఉండదు. ఈరోజు ఇంకా స్పష్టతలోకి, ఇంకా దేవుని యొక్క వెలుగైన వాక్యము నాలో ఆయన ప్రకాశిస్తూ ఉండగా, ప్రతి ఒక్క అంధకారాన్ని కూడా ఆయన చూపిస్తూ, అస్పష్టతను కూడా తీసివేస్తూ నాకు దేవుని మార్గం ఏమిటో నాకు చూపిస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఒక మార్పు ఉంటది. మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అనంటే తప్పకుండా మన జీవితంలో మార్పు రావాల్సింది. ఎందుకంటే మనం కలుస్తున్నది ఒక మృతమైన దేవుడిని కాదు. మనం కలుస్తున్నది జీవం గలిగిన, సత్యముతో నింపబడిన, మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు ఎక్కడో దూరంగా ఎక్కడో లేడు. ఆ దేవుడు అంటే అంటే మన మన యేసు ప్రభు ఎక్కడో దూరంగా ఎక్కడో పరలోకంలో మాత్రమే లేడు గాని, ఆయన మన జీవితంలో మనలో ఉన్నాడాయన. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మలో ఉన్నాడాయన. ఆయన అతి సమీపంగా ఉన్నాడు. ఆయన మాటలు ఎంత సమీపంగా ఉన్నాయంటే, మన నోట్లో పెట్టేంత సమీపంగా ఆయన మాటలున్నాయి. ఇక విడుదల అనేది ఎంత సమీపంగా ఉందంటే, మన నోటి ద్వారా ఆ విశ్వాసపు మాటలు మాట్లాడితేనే మనకు విడుదల. ఆమేన్, హల్లెలూయా.
రాత్రి నేను మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. సో పాప కొంచెం దగ్గుతా ఉంది. అంటే నేను నిన్న నేను కూడా చూశాను, స్టెథోస్కోప్ తో చూశాను. పెద్దగా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఆ ఆ యొక్క ఛాతీలో గాని ఎటువంటి ఒక సౌండ్స్ గాని, లేకపోతే ఒక ఒక వేరే వేరే సౌండ్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. సో అంటే లంగ్స్ బాగానే ఉన్నాయి, క్లియర్ గానే ఉన్నాయి. కానీ రాత్రి పాప కొంచెం దగ్గుతా ఉంటా ఉంది. అయితే నాకు అనిపించింది అనమాట, నేను కొన్ని విషయాల్లో అంటే నేను రాత్రి కొన్ని దేవుని వాక్యం చదువుకుంటూ మరి ముందుకెళ్దామని నాకు టైం కావాలనుకుంటా ఉన్నాను. అయితే ఆ టైంలో పాప మరి ఇలాగ దగ్గుతా ఉంటే నాకు కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపిస్తా ఉంది. సో వెళ్ళాను. వెళ్ళి అంటే ఏంటంటే నాకు డిస్టర్బెన్స్ అని కాదు, అంటే నేను ముందుకు వెళ్ళకూడదు, నేను వాక్యం చదువుకోకూడదు, నేను ఆ అమ్మాయితోనే కూర్చోవాలి. సో అట్లాంటి విషయాలు అనిపించింది నాకు. అయితే నేను పాప దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. నాకేమనిపించింది అంటే నూనెతో ప్రార్థన చేయాలనిపించింది. నూనె తీసుకున్నాను. సో ప్రార్థన చేశాను. అంటే జస్ట్ అక్కడ ఐ లైడ్ మై హ్యాండ్స్, నా 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 హస్తాలని పెట్టి నేను ప్రార్థన చేశాను. అయితే గొప్ప విషయం ఏంటంటే నూనె అంటే ఏదో ఒక అంటే నూనె అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని ప్రభు అక్కడ పని చేయాలి అనే ఒక విశ్వాసపు అడుగులు అన్నమాట అవి. అదే విశ్వాసపు ప్రార్థన అది. వెంటనే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, అంటే ఇంకా మినిట్స్ కూడా కాదు, ఇంకా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే ఆ ప్రార్థన అయిపోయింది. నేను అక్కడ నూనె బాటిల్ పెట్టాను. ఇక విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, మేబీ 30 సెకండ్స్ కావచ్చు. దాని తర్వాత ఇంకా అసలు దగ్గే లేదు. ఇంకా రాత్రంతా దగ్గు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటా ఉంది. అంటే అక్కడ నేను ప్రార్థన అన్నది ఎంత ప్రాముఖ్యమైన విషయమో నేను చూస్తున్నాను. ప్రార్థన అన్నది ఎంత క్విక్ గా, చాలా తొందరగా అది పరలోక రాజ్యం చేరుకుంటుంది. అది దేవుని నుంచి ఒక ఉత్తరాన్ని తీసుకొస్తా ఉంది. అంటే ఆత్మ మండలాలు అన్నవి చాలా చాలా సెన్సిటివ్ గా ఉన్నాయండి. ఆత్మ మండలాలు అన్నవి చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి. నేను దేవుని పనిలో ముందుకెళ్దాం అనుకుంటే అక్కడ అపవాది పనిచేస్తున్నాడు. అక్కడ అక్కడ అపవాదిని నష్టపరిచేది ప్రార్థన. అది అభిషేకంతో కూడిన ప్రార్థన. అభిషేకంతో కూడిన ప్రార్థన జరిగితే అక్కడ దేవుని యొక్క కార్యం జరుగుతుంది. దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉంటే అపవాది కార్యాలు నష్టం అవుతా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. చూసారా, ఆత్మ మండలాలు అన్నవి చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటున్నాయండి. వెరీ వెరీ సెన్సిటివ్. ఎట్లా ఉందంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయబోతున్నావు, యావత్తు కూడా ఎట్లా ఉందంటే ఇట్ ఈస్ అది చాలా అది చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ లాగా ఉందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మనము వి వి ఆర్ స్పిరిట్ అని అంటే మీరు ఒక ఆత్మని, నేను ఒక ఆత్మనని మనం అర్థం చేసుకోవాలి. మనం కేవలము శరీరపరమైన ఒక జీవితాన్ని జీవించట్లేదు కానీ ఈ లోకంలో మనం ఆత్మపరమైన జీవితాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము కూడా ఆత్మే. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము కూడా ఆత్మే. అందుకనే ఎవరైతే ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు ఆత్మతో ఆరాధించాలి అని చెప్తున్నారు అనమాట. మనం యోహాను 4లో చూస్తాం కదా, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు వాళ్ళు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్యము అని అంటే యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ఎవరు అనేది తెలుసుకున్న వాడే ఒక నిజమైన ఆరాధికుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు అన్నది ప్రతి అధ్యాయములో, బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయం, ఆదికాండం నుంచి మనం ప్రకటన దాకా ఉన్న ప్రతి అధ్యాయములో యేసు ప్రభు ఎవరు అనేది వ్యక్తిపరమైన ఒక ఆ ఒక ఎడబాటు, లేకపోతే ఆ వ్యక్తిపరమైన ఎడబాటు కాకుండా దేవునికి అతి సమీపంగా ఉండే జీవితము యేసుప్రభు ఎవరో తెలుసుకునే ఆ యొక్క జీవితంలో మాత్రమే, ఆమేన్, హల్లెలూయా, వారు మాత్రమే సత్యములో వాళ్ళు ఆరాధించే వారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన అంటే ఏదో 3 4 పాటలు పాడటం కాదు కానీ ఆరాధన అంటే ఏంటంటే సమర్పణ. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన అంటే నీ యొక్క నీ యొక్క వ్యక్తిత్వంలో, నీ యొక్క స్వభావంలో మార్పు చెందుట, ఒక దీనత్వములోకి వచ్చుట, దేవుణ్ణి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చుట, ఆయన్ని గౌరవించుట, ఆయన మాట మాట్లాడినప్పుడు మనలో ఒక వణుకు పుట్టుట అనే ఒక అనుభవం ఉండుట. అంటే దేవుని యందు భయము, దేవుని యందు ప్రేమ, దేవుని యందు గౌరవము, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చే ఒక జీవితము, విధేయత, సమర్పణ, ఇదంతా కూడా ఆరాధనే. ఆమేన్, హల్లెలూయా.
అంతా కూడా ఆరాధనే. దేవుని యొక్క పరిశుద్ధతలో దేవుని యొక్క పరిశుద్ధతలో మనకి భయము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం మనం. హల్లెలూయా. సో అటువంటి ఆరాధికుడిగా ఉంటేనే, ఆమేన్, యేసు ప్రభు ఎవరో వ్యక్తిపరమైన అనుభవాలు ఉంటేనే, అంటే వ్యక్తిపరమైన అనుభవాలు అంటే వ్యక్తిపరంగా మనం తెలుసుకుంటేనే, ఆయనతో ఆ యొక్క ఆ యొక్క సత్యాన్ని అనుభవిస్తేనే, ఆ సత్యముతో మనం ఆరాధన అనే ఒక ఆరాధికునిగా మనం మారితేనే, ఆమేన్, హల్లెలూయా, ఆత్మతో దేవునితో మాట్లాడే అనుభవాలు ఉంటేనే, ఆమేన్, హల్లెలూయా, ఉంటేనే మనము అపవాదిని ఎదిరించొచ్చు. అపవాది మీద జయం కూడా పొందుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మన అంతరంగ జీవితాలు అన్నవి మన అంతరంగ జీవితాలు అన్నవి దేవునితో, దేవుని వాక్యముతో నింపబడుతూ మన పాత్రలో నీళ్లు పోస్తూ ఉంటే, అంటే ఒక పాత్రలో నీళ్లు పోస్తే గనక ఆ నీళ్లు ఎట్లాగైతే పొంగి పొర్లుతూ, ఇంక నీళ్లు పోస్తూనే ఉన్నాం, ఇక పొంగి పొర్లుతూ ఉన్నాయి చూసారా, అటువంటి అనుభవాలు కలిగిన, అంటే ఇక జీవ జలాలు అంటే దేవుని యొక్క వాక్యాలంట ఇక మనలో అంతగా పొందుపరచాలని అవి నింపబడి అది పొంగి పొర్లుతున్న అనుభవాలుగా, అంటే దేవుని వాక్యం అన్నది అంతగా పొంగి పొర్లుతున్న అనుభవాలుగా ఉండాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏంటండి? అంటే ఏంటంటే, ఇక నువ్వు చూస్తే దేవుని వాక్యంతో చూస్తావు. ఇక నువ్వు మాట్లాడితే దేవుని వాక్యంతో మాట్లాడతావు. ఇక నువ్వేదన్నా కార్యం చేస్తున్నావు అనంటే అది దేవుని వాక్యం అక్కడ కనబడుతదనమాట. ఇక పొంగి పొర్లుతున్న జీవితం గదా! ఆమేన్, హల్లెలూయా. ఇక నీలో ఏముందో అదే బయటకొస్తా ఉంటది. నీలో ఆనందం ఉందా? అయితే నువ్వు నీ ఆనందం నీలో నుంచున్న ఆ యొక్క దేవుని యొక్క ఆనందం అన్నది నీ చుట్టూ గూడా ఇక నువ్వు ఆహ్, ఇక నీ ఇక నీ చుట్టూ గూడా ఆనందమే. ఇంకెవరైనా నిన్ను కలిసారా ఈ రోజున? ఆనందమే, ఆనందమే. దట్ ఈస్ ద అనాయింటింగ్. అదే అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. ఏంటయ్యా నీ దగ్గరికి రాంగాల్నే ఇంత ఆనందంగా ఉంది అని అంటారనమాట. ఏంటి నీ దగ్గర రాంగానే ఎంతో సమాధానంగా ఉందని అంటారు. అసలు నీతో కొంచెం సేపు మాట్లాడితే చాలు సమాధానంగా ఉందంటారు. అసలు ఓ 2 నిమిషాలు మాట్లాడాను. "ఎలా ఉన్నావయ్యా?" అన్నా. నువ్వు అసలు మీ నోట్లో నుంచి వస్తున్న మాటలే నాకు సమాధానంగా ఉంటున్నాయి. అదే నాకు జ్ఞానయుక్తంగా ఉంటున్నాయి. నా నా యొక్క సమస్యకి నువ్వు చెప్తున్న మాటలే ఒక ఉత్తరాలు అనే ఒక పరిస్థితి అనమాట. ఎందుకంటే వాట్ ఈస్ దేర్ వితిన్ యూ విల్ ఫ్లో ఔట్. ఆమేన్. అని యేసుప్రభు చెప్పారనమాట. నీ హృదయంలో ఏముందో నీ నోట్లో అవే మాటలుంటాయి. నీ యొక్క హృదయం అన్నది సత్యంగా ఉందా? అయితే నీ నోటి ద్వారా సత్యపూరితమైన మాటలే వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మన అంతరంగ జీవితం అన్నది యేసు ప్రభు ఎవరో తెలుసుకొనుట, యేసు ప్రభుతో నడుచుట, ఆ యొక్క సత్యమని యేసు ప్రభుని మనము నమ్ముట, విశ్వసించుట, ఆయన్ని అనుభవించుట, ఆమేన్, హల్లెలూయా, ఆ సత్యములో నాటబడుట, అటువంటి జీవితంగా ఉంటే గనక బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉంటది నీ ఆత్మీయ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆ అటువంటి ఇంటి మీద ఎంత పెద్ద తుఫాన్లొచ్చినా, ఇక వరదలొచ్చినా, ఎంత బీభత్సం జరిగినా ఆ ఇల్లు మట్టుకు కదల్చబడదు. ఎందుకంటే పునాది చాలా గట్టిగా ఉంది. పునాది చాలా పటిష్టంగా ఉంది. పునాది యేసు ప్రభువై ఉన్నాడు ఆ వ్యక్తి జీవితంలో. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు అన్నది దేవుడే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మలో ప్రత్యక్షంగా, వ్యక్తిపరంగా మాట్లాడిన అనుభవం అన్నది ఉన్నది గాబట్టి, ఆ వ్యక్తికి తెలుసనమాట. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ ఎలాంటి విషయాలు మారినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా, ఇక ఎవరైనా సరే, "ఎందుకు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు వదిలేయండి" అన్నా ఇక మీకు ఈ ఆశీర్వాదాలు లేవు. ఇక మీకు ఇది లేదు, అది లేదు. ఇక మీకు ఈ వసతులు లేవు, ఆ వసతులు లేవని ఎన్ని మాటలు చెప్పినా, ఎవరైనా వదిలేయండి యేసు ప్రభువునని జెప్పినా, మనం మాత్రం యేసు ప్రభుని ఎందుకు వదిలేయకుండా ఉంటామనంటే, ఎక్కడ మనం యేసు ప్రభుని వదిలేయకుండా ఉంటామో, అంటే మనం విశ్వాసంలో ఎక్కడ గూడా సన్నగిల్లిపోకుండా, అవిశ్వాసులుగా ఉండకుండా, అనుమానాలు లేకుండా మనము ఒక ఒడంబడికతో అంటే ఒక శాశ్వతమైన సంబంధము, ఒక నిబంధనతో క్రీస్తుతో మన యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుతూ విశ్వాసం యొక్క పరిమాణాలు గూడా పెరుగుతూ ఎట్లాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా సరే, ఇక పెద్ద తుఫాన్లొచ్చినా సరే, ఏమి జరిగినా సరే,
మన విశ్వాసం మట్టుకు ఎక్కడ కూడా కదల్చబడని విశ్వాసంగా ఉండే విశ్వాసుల్ని దేవుడు సంఘంలో లేవనెత్తుతున్నాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసుల్ని, ఇటువంటి విశ్వాసుల్ని దేవుడు సంఘములో లేవనెత్తుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. దానిలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. దానిలో మీరున్నారు, నేను కూడా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. విశ్వాసుల యొక్క జీవితాలు కదల్చబడని జీవితాలుగా ఉంటేనే మనము అపవాదిని ఎదిరించగలం. ఆమెన్. హల్లెలూయా. ఈ ఒక్క మాట చూసి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త, చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. మత్తయి సువార్త మన 16వ అధ్యాయము, మనము మన 16 నుంచి 18 చదువుకుందాం. మాథ్యూ 16 verse 16 to verse 18. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. దిస్ ఇస్ ఫౌండేషనల్. ఇది 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 ప్రతి విశ్వాసి జీవితానికి పునాది. ఆమేన్. హల్లెలూయా. ఈ 3 వాక్య భాగాలు గనక ఒక వ్యక్తి జీవితంలో నిర్మాణము జరగకపోతే ఆ వ్యక్తి ఎప్పటికన్నా సరే కదల్చబడుతూ ఉంటాడు, అంటే కదిలిపోతూ ఉంటాడు, లేకపోతే అస్థిరంగా ఉంటాడు. సముద్ర తరంగముల వలె పోలుచున్న, లేకపోతే సముద్ర తరంగం వలె పోలి ఉన్న జీవితంగా ఉంటాడు. పైన కింద, పైకి కిందకి, పైకి కిందకి. అంటే ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ యొక్క, ఒక ఆత్మీయ జీవితం యొక్క గ్రాఫ్ చూస్తే గనక, గ్రాఫ్ గీస్తే గనక పైకి కిందకి, పైకి కింద, ఒక రోజు బాగుంటాడు, ఒక రోజు బాగోడు. ఒక రోజు ఏమో చాలా ఆనందంగా ఉంటాడు, ఇంకొక రోజు ఏమో చాలా నిరాశగా ఉంటాడు. ఎందుకు అని అంటే పరిస్థితులు అలా ఉన్నాయి అనమాట. చుట్టూ పరిస్థితులకి అనుగుణంగా జీవించే జీవితంగా ఉంటాడు. చూడండి, ఒక విశ్వాస జీవితం మటుకు చుట్టూ జరుగుతున్న విషయాలకి ప్రభావితం చేయబడుతూ మారిపోతున్న జీవితంగా ఉన్నాడా? అయితే అతని జీవితము ఇంకా పునాది అని అంటే క్రీస్తు మీద కట్టబడని జీవితంగా ఉంది. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అస్థిరత్వము అన్నది క్రీస్తులో లేదండి. కేవలము స్థిరత్వము, స్టేబుల్ లైఫ్. అన్స్టేబుల్ లైఫ్ ఈస్ నెవర్ ఇన్ క్రైస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ స్టేబుల్ లైఫ్. ఇట్ ఈస్ ఓన్లీ, అదేంటంటే ఒక 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 స్థిరమైన జీవితం అది. ఆమేన్. హల్లెలూయా. అది ఒక స్థిరమైన జీవితం అది. అది ఒక నిలకడగా ఉన్న జీవితం అది. ఒక అడుగులు వేశారు అని అంటే అది ఒక స్థిరమైన అడుగుగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే అది దేవుని వైపు నుంచి, అది దేవుని నుంచి వచ్చిన నిర్ణయంగా ఉంటది. ఒక ఒక చోట ఎస్ అని అన్నాడు అని అంటే, అవును అన్నాడు అని అంటే అది అది ఎలా ఉంటదంటే అది అది ప్రభు నుంచి వచ్చిన ఒక ఆదేశంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఒక నిలకడ జీవితం అది. అయితే అటువంటి నిలకడ జీవితం అనేది ఒక విశ్వాసిలో చూడాలి అని అంటే ఈ 3 వాక్య భాగాల్ని చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి యేసు ప్రభువే నీ జీవితానికి మరి పునాదిగా ఉన్నాడా లేదా అన్నది మీరే తెలుసుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి. ఈ వాక్యం చదువుతూ ఉంటుంటే ఇటువంటి మర్మం మీకు ఉన్నదా లేదా అన్నది మరి ఆ మీరే ఎగ్జామిన్ చేసుకోండి. మరి మీరే ఆ మరి మీరే పరీక్షించుకోండి. మత్తయి సువార్త 16 అధ్యాయం 16 వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అయితే పైన అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అడిగిన ప్రశ్న, 15వ వచనం మనం చూస్తాం. మత్తయి సువార్త 16:15. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నేనెవరు అన్నది మీకు మీకు తెలుసా అని అడిగారు. అడిగితే అప్పుడు పేతురు చెప్పిన మాట ఇది. అందుకు సీమోను పేతురు, ని అంటే సీమోను పేతురు అయిన ఆ సీమోను పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు అంటే దేవుడు సజీవుడు అంటే మాట్లాడే దేవుడు, సత్యమైన దేవుడు, జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన నీవు, ఆయన కుమారుడుగా అంటే రక్షకునిగా ఈ లోకానికి వచ్చావు. నా జీవితానికి రక్షకుడు నీవే అని చెప్తున్నాడు అనమాట. నా జీవితానికి రక్షకుడివి నీవే. నేను పాపిని, నా పాపాన్ని నీ మీద వేసుకొని దేవుని కుమారుడి పట్ల అనేకమైన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. అయితే దేవుని కుమారుడు ఈ లోకానికి పంపబడతాడు. ఒక కన్యక గర్భవతి అవుతుంది. ఆమె ద్వారా ఒక శిశువు జన్మిస్తాడు.
అతనిలో ఎటువంటి పాపం ఉండదు, పాపము లేనివాడిగా జన్మిస్తాడు. అయితే దేవుని కుమారుడే, ఆ యూదులకు రాజే, ఈ లోక రక్షకునిగా ఉంటాడు. అయితే ఈ లోకంలో ఉన్న యావత్తు పాపాన్ని, అంటే అంటే మానవ జాతి మీద ఉన్న పాపము, మానవునిలో ఉన్న పాపము, మానవునిలో ఉన్న పాపపు స్వభావము, ఇవన్నీ కూడా లోకరక్షకుడుగా మీరు ఈ లోకానికి వచ్చారు. దేవుని కుమారుడుగా పంపబడ్డావు. ఈ లోకం మీద ఉన్న యావత్తు పాపము గాని, పాపపు స్వభావము గాని, శాపము గాని నీ మీద వేసుకొని, నీ మీద వేసుకొని మీరు మరణిస్తారు. మీరు మరణిస్తారు. నా పాప నా పాపముతో కూడిన మరణం అన్నది నీవు తీసుకుంటావేసయ్యా. నేను అలాగా నేను నేను ఒక గొప్ప ప్రత్యక్షత అన్నది నా ఆత్మలోకి దేవుడే మాట్లాడాడు. నా నోటి ద్వారా నేను అది పలుకుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అయితే నీవే క్రీస్తువి, అంటే అభిషిక్తుడివి నువ్వు. అభిషేకం చెంత అభిషేకముతో అభిషేకముతో ఈ లోకంలో దేవుడు ఎవరు అన్నది, దేవుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అన్నవి ప్రతి మానవునికి తెలియపరచడానికి, మీ ద్వారా అవి ప్రకటింపబడడానికి మిమ్మల్ని దేవుడే, సజీవుడగు దేవుడే, మీరు కుమారులుగా ఉన్నారు కదా, ఈ లోకానికి మిమ్మల్ని పంపించారు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు అనమాట. నేను విన్నాను ఈ మాటల్ని, అంటే ఈ యొక్క మర్మాన్ని నేను నా ఆత్మలో విన్నాను. నా నోటి ద్వారా నేను సాక్ష్యంగా నేను పలుకుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ప్రతి విశ్వాసికి అర్థం అర్థం కావాల్సిన విషయం అన్నమాట. అంటే మీరేం చెప్తున్నారు అంటే, మీరు విశ్వాసిని అంటున్నప్పుడు ఆకాశం అందే గాని, భూమి అందే గాని ఇక మరి యొక్క వేరే శక్తి గాని ఏది కూడా లేదు. వేరొక శక్తి ఏది కూడా లేదు. కేవలము యేసు ప్రభు మాత్రమే నా ఆత్మని నూతన జన్మ అనుభవంలోకి తీసుకురాగలడు. అంటే మరణంలో నుంచి జీవంలోకి తీసుకురాగలడు. నా పాపాన్ని తీసివేసింది ఆయనే. నా పాపపు స్వభావాన్ని కూడా తీసివేసింది కూడా యేసు ప్రభు శిలువ మీద. ఇక నా మీద ఉన్న శాపాన్ని కూడా కొట్టివేసింది కూడా యేసు ప్రభు శిలువ మీద. నేను ఈ లోకంలో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నేను అనుభవించాలి అని అంటే అది కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము అని నా ఆత్మలో ఈ గొప్ప మర్మం అన్నది నాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నా ఆత్మలోకి ఆయన మాట్లాడిన మాటల్ని నేను నమ్మాను. నమ్మటం మాత్రమే కాదు, విశ్వసించడం మాత్రమే కాదు, నా నోటి ద్వారా నేను సాక్ష్యకరమైన ఆ యొక్క మాటల్ని నేను మాట్లాడాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్ముట, నీ నోటి ద్వారా మాట్లాడుట, అదే రక్షణ అనుభవము. ఆమేన్. హల్లెలూయా. అయితే అయితే ఈ మాటలు చెప్పిన మరి సీమోన్ అయిన పేతురు, అందుకు యేసు ఏమన్నాడో చూడండి 17వ వచనంలో. అందుకు యేసు సీమోను బారయోనా, నీవు ధన్యుడవు. అంటే ఎందుకు నువ్వు బ్లెస్డ్, ఎందుకు నువ్వు ధన్యుడు అయ్యావంటే, ఎందుకు నువ్వు దీవించబడ్డావనంటే ఈ మర్మము వలన. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితము దీవించబడాలి అంటే, ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితము పునాదుల మీద కట్టబడాలి అని అంటే, ఒక విశ్వాసం యొక్క ఆత్మీయ జీవితము కదల్చబడిన ఇంటిగా, బండ మీద కట్టబడిన ఇంటిగా మారాలి అని అంటే ఈ మర్మం అన్నది చాలా ప్రాముఖ్యము. అయితే ఈ మర్మం ఎవరు ఎవరు మాట్లాడారంట? అంటే మర్మం అంటే ఏంటంటే, వాక్యంలో ఉన్న విషయము ఇప్పటిదాకా మన కళ్ళ ఎదుట కనబడని విషయము దేవుడు ఎప్పుడైతే మనకు చూపిస్తాడో అదే మర్మము. అంటే సీక్రెట్ అన్నమాట. మిస్టరీ. మనం చూడలేదు ఇప్పటిదాకా. అసలు ఆ వాక్యంలో ఈ విషయం ఉన్నదని మనకు తెలీదు. కానీ ఆ వాక్యాన్ని తెరిచి, ఆ వాక్యంలో ఉన్న రహస్యాన్ని మన ఆత్మలోకి దేవుడు మాట్లాడితే అదే మర్మము. ఆమేన్. హల్లెలూయా. అయితే 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 తండ్రైన దేవుడు తన కుమారుడు ఎవరు అన్నది ఒక వ్యక్తికి, నీకు గాని, నాకు గాని, మనకు గాని, ఎవరికైనా సరే ఈ లోకంలో యేసు ప్రభు ఎవరు అన్నది వాళ్ళ వాళ్ళ మనోనేత్రాల ముందు, వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలకు ముందు తీసుకొస్తే అప్పుడే యేసు ప్రభు ఎవరో మనకు అర్థమవుతది.
ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభుని నీ యొక్క శరీర నేత్రాలతో వాక్యం చదువుతున్నా సరే నీకు అర్థం కాదు. ఒకవేళ శరీరపరమైన నీ యొక్క చెవులతో దేవుని వాక్యాన్ని విన్నా నువ్వు యేసు ప్రభుని స్వీకరించే పరిస్థితుల్లో ఉండవు నువ్వు. ఎందుకంటే ఇది ఒక శరీరపరమైన విషయాలు కానే కాదు. వాక్యంలో ఉన్న విషయాలు శరీరపరమైన విషయాలు కానే కాదు. అందుకనే ఎవరైతే మరి అంటే ఇది చాలా మంది మరి సంఘానికి వస్తూ ఉంటారు. లేకపోతే మీటింగ్స్‌కి వస్తూ ఉంటారు. వాళ్ళకున్నది ఈ అసలు వాళ్ళకున్నది ఒకటే ఒక విషయం ఏందంటే ఏదో క్యాన్సర్ ఉంది, ఏదో ఒక ఇబ్బందుంది, ఏదో ఒక రోగం ఉంది. ఆ రోగం పోతే చాలనుకున్నారు అంతే. ఏదో ఒక మాయా మంత్రాలు ఇక్కడేదో జరుగుతా ఉంటే ఎవరో ప్రార్థన చేస్తారు. ఎవరో ఏదో ప్రవచిస్తారు. ఆ యొక్క ప్రవచనాలే మా జీవితాలకి ఒక విడుదల అనుకోని వాళ్ళొస్తారు సంఘాలకి లేకపోతే ఒక మీటింగ్స్‌కొస్తారు. వాళ్ళకిది ఒకవేళ ఆ క్యాన్సర్ పోయిందనుకోండి. దాని తర్వాత నువ్వెవరో, నేనెవరో, నువ్వెవరో, నేనెవరో. అంటే అద్భుతాలు జరిగితే ఆ వ్యక్తి మారతాడు అన్నది మనం చెప్పలేం. అద్భుతాలు గాని, ఆశ్చర్య కార్యాలు గాని, స్వస్థతలు గాని, విడుదల గాని జరిగితే, ఆ వ్యక్తి జీవితంలో రక్షణ అనుభవంలోకి వస్తాడు అన్నది మనం చెప్పలేం. అయితే అంటే ఈవెన్ వాక్యంలో గూడా అంటే మీరు అద్భుతాలు జరిగితే గనక మీరు రక్షించబడతారు. లేతే అద్భుతాలు జరిగితే గనక మీ జీవితంలో ఒక గొప్ప రక్షణ అనేది మనం చూడం మనం. అయితే అద్భుతాలు జరగొచ్చు, ఆశ్చర్యకార్యాలు జరగొచ్చు, స్వస్థతలు జరగొచ్చు, విడుదల జరగొచ్చు కానీ ఎవని ఆత్మలో అయితే, లేపోతే ఎవని మనోనేత్రాల ముందైతే, తన యొక్క అంతరంగ హృదయంలో అయితే, యేసు ప్రభు ఎవరు అన్నది వ్యక్తిపరంగా, ప్రత్యక్షంగా దేవుని యొక్క స్వరముతో ఆయన ఆత్మ మీ ఆత్మలో మాట్లాడుచు, లేపోతే మీ యొక్క స్ మీ యొక్క హృదయముతో మాట్లాడుచు. మీ యొక్క మనసుతో మాట్లాడొచ్చు. మీ యొక్క నేత్రాల ముందు, మీ యొక్క మనోనేత్రాల ముందు యేసు ప్రభు ఎవరు అనేది మీకు చూపిస్తూ ఉంటే, మీరు చూసిన ఆ యొక్క గొప్ప మర్మం యేసు ప్రభు ఎవరన్నది మీరు చూసారు. ఆయనే దేవుని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షకుడు, నీ దేవుడు, నీ ప్రభువు, నీ రాజు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన నీలోకి రావాలనుకుంటున్నాడు. ఆయనే క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు. ఆయనే ఆయనలోనే పాపము లేదు. ఆయన యొక్క జన్మ ఆయన యొక్క జన్మ పాపరహితంగా ఉంది. ఆయన యొక్క జీవితం అంతా పాపరహితంగా ఉంది. ఎటువంటి పాప బీజమనేది ఆయనలో లేనే లేదు. ఆయనే ప్రభువు అని వ్యక్తిపరంగా మీ యొక్క ఆత్మలో దేవుడు మాట్లాడిన ఆ యొక్క మాటల్ని దైవజనుడి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే ఈ మాటలు వింటున్న మీరు యేసు ప్రభుని మీ యొక్క ప్రభువుగా, మీ యొక్క రక్షకునిగా మీరు స్వీకరించినట్లయితే ఆయనే రక్షకుడిని స్వీకరించినట్లయితే నీవు ధన్యుడువు. ఆమేన్. హల్లెలూయా. అంటే శాపగ్రస్తుడిగా ఉన్నవాడివి ధన్యుడుగా మారతావు. నువ్వు పాపిగా ఉన్నవాడివి నీతిమంతుడుగా మారతావు. ఆమేన్. హల్లెలూయా. లోకాశలుగా ఉన్నవాడివి ఇప్పుడు దేవుని ఆశల్లో నడిచేవాడివిగా ఉంటావు. నీ చిత్తానుసారంగా జీవించేవాడివి ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా జీవించేవాడిగా మారతావు. అయితే నీవు నరకానికి వెళ్తున్న యొక్క మార్గంలో నుంచి ఇప్పుడు జీవపు మార్గంలో అనంతకాల మార్గంలో నడిచేవాడుగా మారతావు. అదే మారు మనస్సు అనుభవం. హల్లెలూయా. అదే మారు మనస్సు అనుభవం. నువ్వు ఇప్పటిదాకా అపవాదికి బానిసగా ఉన్నవాడు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఆయన యొక్క చిత్తానికి అనుగుణంగా ఆయన యొక్క ప్రభుత్వానికి కింద ఉండే జీవితంగా మారతావు. హల్లెలూయా. అంతకుముందు లోకం అన్నవాడు ఇప్పుడు సంఘం అంటూ ఉంటావు. అంతకుముందు అంతకుముందు దేవుని వాక్యం అంటే ఎటువంటి ఒక ఆశ లేనివాడు ఇప్పుడు ఆ ఆశ అనేది నీ హృదయంలో నీలో చూస్తూ ఉంటావు. అంతకుముందు నీతి కొరకు దప్పిక లేనివాడు ఇప్పుడు నీతి కొరకు దప్పికగా అనేది చూస్తూ ఉంటావు. అంతకుముందు పరిశుద్ధత అనేది అసలు అవసరమైనది అనుకున్నావు. అంతకుముందు చూస్తే నువ్వు ఈ లోకానికి అతి సమీపంగా ఉంటూ ఉండి లోకంతో ఒక స్నేహంగా ఉంటా ఉండి ఇక లోకాశలకి, శరీరాశలకి నువ్వు బానిసగా ఉండి చివరికి పాపం చేస్తూనే ఉంటావు ప్రతిరోజు. కానీ ఈ రోజున అటువంటి జీవితం లేదు. ఎందుకంటే యేసు ప్రభు నీలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నీలో కూడా ఉన్నాడు. ఆయన నీలో నువ్వు ఆయన్ని స్వీకరించుకున్నావు. నువ్వు ఆయన్ని యేసు ప్రభుని దేవుడని స్వీకరించుకున్నావు. హల్లెలూయా. అంటే నువ్వు నమ్మి నీ నోటితో మాట్లాడితే నీ జీవితంలో రక్షణ అంటే ఒక మార్పు. హల్లెలూయా. రక్షణ అంటే నీ యొక్క ఆత్మలో మార్పు, నూతన జన్మ అనుభవము. నీ మనసు కూడా మారుతా ఉంది. మనం చూసాం కదా! రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మాటల వలన, ఆయన యొక్క ప్రత్యక్షతల వలన, దేవుడు నీ ఆత్మలో మాట్లాడుతున్న మాటల వలన నీ మనస్సు మారుతా ఉంది. నీ యొక్క ఆలోచన విధానాలు మారుతున్నాయి. నీ జీవితం మారింది. నీ యొక్క మార్గం మారింది. ఒకవేళ గనక మారకపోతే బహుశా
యేసు ప్రభు నీ ఆత్మలో, అంటే యేసు ప్రభు ఎవరు అన్నది నీ ఆత్మలో ఇంకా నువ్వు బహుశా వినలేదేమో. కేవలం నువ్వు బాహ్యంగా నీ యొక్క చెవుల్లోనే, లేకపోతే నీ యొక్క నేత్రాల ముందు యేసుప్రభు ఎవరో నువ్వు చూస్తున్నావు, వింటున్నావు. ఆ మన పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. సంఘంలో ఉన్న పాస్టర్ గారు అయితే యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వు అక్కడి నుంచి, అంటే బయట నుంచి వింటున్నావేమో గాని నీ అంతరంగంలో యేసు ప్రభు ఎవరు అన్నది ఒక వ్యక్తిపరంగా ఒక అనుభవం. జీసస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు యొక్క సమాధానం, యేసు ప్రభు యొక్క సంతోషం, యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క కరుణ, ఆయన ఎవరో తెలుసుకునే అనుభవం, ఆయనతో పాటు నడిచే జీవితం, ఆ సమాధానం. మ్యాన్ హల్లెలూయా. ఆ ప్రేమను అనుభవిస్తూ ఉంటే ఇక మనకి ఈ లోకంలో ఎవ్వరు అవసరం లేదండి. అంటే ఎవరు అవసరం లేదంటే ఎవరి ప్రేమ అవసరం లేదు. మనకు అందరు కావాల్సిందే కదా, ఎవరి ప్రేమ అవసరం లేదు మనకి. ఇక అంతకుముందేమో ప్రేమ కోసం, ప్రేమ కోసం, ప్రేమ కోసం ఎంతో ఎట్లుంటదంటే దే క్రేవ్ ఫర్ లవ్. ఇక నన్నెందుకు ప్రేమించట్లేదు, నా భర్త ప్రేమించట్లేదు, నా పిల్లలు ప్రేమించట్లేదు, ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించట్లేదు అంటే నా అందరు తిరస్కరిస్తున్నాను, అందరూ కూడా వదిలేశారు అనుకుంటాం. మనంతా ఒక అనాథ జీవితం అనుకుంటాం. కానీ యేసు ప్రభులో వచ్చిన తర్వాత ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉండంటే ఆయన ప్రేమతో పాత్రలు అంట నీ జీవితం అంట పొంగి పొర్లిపోతూ ఉంటదంట. ఆమేన్ హల్లెలూయా. ఎలా ఉంటావంటే అంతకుముందేమో ప్రేమ కోసం తప్పించేవాడివి, ఈ రోజున ఎవరిని ప్రేమిద్దామా అన్న రీతిలో మారిపోతా ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. అదే మార్పు కలిగిన జీవితం. అంటే యేసు ప్రభుని నీ వ్యక్తిపరంగా నీ యొక్క జీవితంలో నీతో నీకు అసలు ప్రత్యక్షంగా దేవుడు నీ యొక్క ఆత్మలో మాట్లాడిన మాటలు, నీ యొక్క హృదయంతో మాట్లాడిన ఆ యొక్క గొప్ప మర్మాలు, అది నువ్వు నమ్మి నీ నోటి ద్వారా మాట్లాడే ఆ సాక్ష్యము ద్వారా అంట. ఆమేన్ హల్లెలూయా. ధన్యుడుగా మారతావంట. ఆమేన్. శాపగ్రస్తుడు కాదు గాని, అనాథగా ఉండవు గాని ధన్యుడుగా మారతావంట. ధన్యుడుగా మారి మేమంటాం అక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నారు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఏంటంటే పరమోన్నత తండ్రి తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మలో బయలుపరిచే ఈ యొక్క అంటే అంటే వెలుగులోకి తీసుకొచ్చిన ఈ గొప్ప మర్మం, గొప్ప రహస్యం అన్నది నీ ఆత్మలో నువ్వు విన్నావు చూసావా? ఆ విని నువ్వు నమ్మి విశ్వసించి నీ నోటి ద్వారా మాట్లాడిన సాక్ష్యమును చూసావా? దాని వలన నువ్వు ధన్యుడువు, నువ్వు రక్షించబడిన వాడువు, నీ జీవితం మారింది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అయితే అందుకే 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 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, నీవు పేతురువు అనంటే నీ అంతరంగ జీవితాన్ని చాలా చాలా పటిష్టంగా చేసేది, బలోపేతంగా చేసేది, శక్తివంతంగా మార్చేది ఈ మర్మము. ఆమేన్ హల్లెలూయా. మనం దాని గురించే మాట్లాడుతా ఉన్నాం. సర్వాంగ కవచం ఇప్పటిదాకా దాదాపు ఒక 23వ క్లాస్‌లో ఉన్నాం మనం ఈ రోజున. ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నది మన అంతరంగ జీవితం యొక్క సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాం మనం. అంతరంగ జీవితంలో సిద్ధపాటు ఉంటేనే, యేసు ప్రభు ఎవరు అన్నది మనం తెలుసుకుంటేనే, అది కేవలం తెలుసుకోవటం మాత్రమే కాదు, యేసు ప్రభుని ప్రతిరోజు అనుభవిస్తేనే. ఆమేన్ హల్లెలూయా. మన అంతరంగ జీవితాలు ఏమవుతాయంట? యేసు ప్రభులాగా మారిపోతాయంట. ఆయన ఎవరు? ఆయన ఒక కొండ. ఆయన ఒక ఈస్ ఎ రాక్. ఆమేన్. ఆయన యొక్క బండ. ఆమేన్. హల్లెలూయా. ఆ బండలో నుంచి జీవపు జలాలు వస్తా ఉంటాయి బయటికి. ఆమేన్. హల్లెలూయా. ఆ కొండలో నుంచే జీవపు జలాలొస్తాయి. ఆ యొక్క కొండలో నుంచే ఎవరు? హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు అన్నది, హల్లెలూయా, ఆ యొక్క కొండలో నుంచి జీవపు జలాలు అవి 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 మనలోకి ప్రవహిస్తా ఉంటాయి. అంటే ఏంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అది యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యము. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడెక్కడ జీవ జలాలు అవి ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ జీవమే, జీవమే, జీవమే. మరణాన్ని సైతం కూడా జీవంలోకి మార్చేది జీవ జలాలు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు యొక్క అంటే ఆయన కొండగా ఉన్న ఆ యొక్క గొప్ప దేవుడైన యేసు ప్రభు లో మన జీవితం అన్నది ఇమిడి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అటువంటి విశ్వాసి జీవితంగా ఉంటే తప్పకుండా మీరు మీ అంతరంగ జీవితాలు బండగా మారుతూ ఉంటేనే అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలం. ఆమేన్ హల్లెలూయా. అప్పుడే మనం అపవాదిని ఎదిరించగలం. ఇది చూడండి, మరి మనం ఎఫెసీయులు 6 మన 11లో ఉన్నాం మనం. అక్కడ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అపవాదిని ఎదిరించాలంటే మన పునాదులు చాలా పటిష్టంగా ఉండాలండి. ఆమేన్ హల్లెలూయా. విశ్వాసంలో ఊగిపోయే వారంగా ఉండకూడదు. విశ్వాసం అన్నది చాలా
ప్రాముఖ్యమైన విషయం. కదల్చబడని విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. కదల్చబడని విశ్వాసం. సముద్ర తరంగముల వలె పైకి కిందకి ఉండే విశ్వాస జీవితం కాదు. ఎప్పుడు కూడా నిశ్చలంగా, అంటే సముద్ర తీరాన ఉండకూడదు మనం. సముద్ర మధ్యలోకి వెళ్ళిపోవాలి. అంటే లోతుల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఇంకా అలలు కూడా పై కింద పెద్దగా ఒక ఆ అటువంటి అటువంటి శబ్దం కూడా పెద్దగా ఉండదు. చాలా నిశ్శబ్దంగా ఉంటది. అసలు సముద్రం కూడా చాలా ఉమ్, చాలా 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 నిశ్చలంగా ఉంటది. అటువంటి లోతైన ఆత్మీయ జీవితంలో మనం జీవించాలి. ఎందుకున్నాం? ఎందుకు అలా జీవించాలి అని అంటే, ఘోర అంధకారం అన్నది ఈ భూమంతటి మీద ఇంకా నువ్వు ఎక్కువ ఎక్కువ చూస్తూనే ఉంటావు. అంత్య దినాల్లో అపవాది కార్యాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అకస్మాత్తుగా అపవాది యొక్క అల ఇక ఇక ఎట్లా ఉంటది, విశ్వాసుల మీదకి వస్తూ ఉంటది. వాళ్ళ యొక్క కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తూ డివోర్సెస్ మీరు చూస్తారు రానున్న దినాల్లో. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు. చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో డివోర్స్ 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 డివోర్స్. ఇక ఎలా ఉంటదంటే విడాకులు 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 చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా కుటుంబాల్లో ఇక ఇక తల్లిదండ్రులు ఇక పిల్లల మధ్యలో చాలా కొట్లాట జరుగుతూ ఉంటది. విభజన జరుగుతూ ఉంటది. భార్యాభర్తల మధ్యలో ఏకత్వము, ఐక్యత అనేది పెద్ద కనబడకుండా ఉంటది. ప్రేమ సన్నగిలిపోతా ఉంటది. ఇవన్నీ ప్రవచనాలే. ప్రేమ సన్నగిల్లిపోతా ఉంటది. ప్రేమలో ఒక మంట ఉంటది. లేకపోతే అది చాలా చల్లదనం ఉంటది. అంటే ఏంటంటే ఇరువురు, అమ్మని ప్రేమించే కొడుకు కనపడతా ఉండడు. లేతే తల్లిదండ్రులను చూసుకునే కొడుకులు కూతుర్లు ఉంటారు. ఆ యొక్క భార్యని ప్రేమించే భర్తలు తక్కువైపోతా, అంటే ఏంటంటే ఆ యొక్క భర్తల్లో ఉన్న ఆ యొక్క ప్రేమ తగ్గిపోతా ఉంటది. అంటే అటువంటి ఒక ఒక చల్లదనము అన్నది చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ నీ కుటుంబంలో, నా కుటుంబంలో అలాంటి విషయాలు జరగవు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి విషయాల విభజన, ఈ గొడవలు ఇవన్నీ కూడా మన కుటుంబాల్లో ఉండవు. ఎందుకనంటే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పునాది యేసు ప్రభువై అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని ఎదిరిస్తాం. అపవాది మీద జయం పొందుకుంటాం. ఏ రోగం కూడా మన జీవితం మీద గాని, మన మన కుటుంబం మీద గాని అంటకుండా, ఆమేన్, హల్లెలూయా, రాకుండా మనం ఆపివేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన, కానీ అభిషేకంతో కూడిన ప్రార్థన అది. అక్కడ అపవాది తంత్రాలు నష్టమైపోయాయి యేసు నామంలో. ఆమేన్, హల్లెలూయా. నా విశ్వాసం ఇంకా పెరిగిపోయింది. నేను ఇంకా నాకు ఇంకా ఆ యొక్క విషయాన్ని చూస్తే ఇంకా విశ్వాసం పెరిగిపోయింది ఇక నాకు. ఇక నా కూతురు మీద చేసిన ప్రార్థన, ఈ రోజు నేను ఇంకెవరి మీదైనా ఈ రోజు నేను ప్రార్థన చేస్తే గనుక తప్పకుండా అప్పుడే ఇమ్మీడియేట్‌లీ, ఆమేన్, హల్లెలూయా. ఇక రేపో, ఎల్లుండో లేతే అవతల ఎల్లుండో గాదు దేవుని కార్యాలు చూసేది. ఈ రోజు నేను ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో, ఇక వాళ్ళకి అప్పుడే స్వస్థత. ఆమేన్. అప్పుడే విడుదల. ఎలాగా? నిన్న అలా లేను నేను. కానీ ఈ రోజున అలా ఉంటున్నాను. ఎందుకంటే రాత్రి జరిగిన అనుభవము, దేవుడు చేస్తున్న కార్యాలు. సో, కాబట్టి ప్రతి దినము కూడా మనం మహిమలో నుంచి ఇంకా మహిమలోకే వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో, దేవుని అద్భుత కార్యాలు మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, మా పునాదులోనైనా అవి ఎప్పటికి కూడా కదల్చబడకూడదు. చుట్టూ ప్రభా నైనా ఎన్నో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నైనా రావచ్చు. ఎంతో ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో మేము ఉండొచ్చు. అయ్యా, మేము మంచిగా పొలం మంచిగా మేము పండించాం. కానీ చివరికి ప్రభా ఆ పంట చేతికి రాకుండా ఉండొచ్చు. ప్రభా ఎంతో కష్టపడ్డాం. కానీ ఆఖరికి చూస్తే ప్రభా పంట చేతికి రాలేదు. ఎంతో కష్టపడుతున్నాం. కానీ ప్రభా డబ్బులు మా చేతుల్లో ఉండట్లేదు. అయ్యా, మేము ఎన్ని పనులు మంచిగా చేస్తున్నా సరే ఎందుకో మా జీవితంలో మంచి జరగట్లేదు. ప్రభా నైనా కుటుంబ విషయాల్లో ఎందుకో ప్రభా నైనా మరి మీ యొక్క వాగ్దానాలు నెరవేర్పులోకి రాకుండా ఉంటూ ఉన్నాయి. అవి నైనా మధ్యాకాశంలో అంధకార శక్తులు వాటిని ప్రభా మీ యొక్క ఉత్తరాలని ఆపివేసే పరిస్థితి కూడా మేము దానియేలు పుస్తకంలో మేము చూసాం ప్రభా. నాయన చుట్టూ ఎలాగైనా నైనా ఉండొచ్చు. కానీ మా అంతరంగ జీవితాలు అయితే కదల్చబడని ఒక నైనా ఆత్మీయ జీవితాలుగా ఉండడానికి ప్రభా మీ యొక్క వర్తమానం మా దగ్గరికి వచ్చింది నాయన. యేసయ్య, మేము స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభా, మేము మీ సన్నిధికి వస్తుంది ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు. మేము మీ దగ్గరికి వస్తుంది మీకోసం ప్రభా. ఆమేన్, హల్లెలూయా. ఐ కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ ఫర్ ద బ్లెస్సింగ్స్ బట్ ఓన్లీ ఫర్ క్రైస్ట్ ఫస్ట్. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, మీకోసం వస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాం. మిమ్మల్ని విశ్వసిస్తూ వస్తున్నాం.
మిమ్మల్ని ప్రేమిస్తూ వస్తున్నాం ప్రభువా. మాకు మీరు కావాలయ్యా. మీరుంటే అన్ని ఉన్నట్టే ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. మీరుంటే చాలు ప్రభువా. మీరుంటే యేసయ్య చాలు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభా తండ్రి, నా మీద గాని, నా కుటుంబం మీద గాని, నా యొక్క పిల్లల మీద గాని, ప్రభా మీరిచ్చిన ప్రభా సంఘం మీద గాని, ఎంతమంది విశ్వాసులు ఇచ్చారో ప్రభా, ఆంధ్ర, తెలంగాణ, మరి ప్రభా మహారాష్ట్రలో, ప్రభా కర్ణాటకలో ఇచ్చిన విశ్వాసులు, మరి ప్రభా మరి వెస్ట్ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్ లో ఇచ్చిన విశ్వాసుల కొరకు నాయన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా యేసు రక్తంతో తీసుకొస్తూ ఉన్నా, యేసు నామకం తీసుకొస్తూ ఉన్నా. యేసయ్యా, నువ్వెంతైనా గొప్ప దేవుడు ప్రభా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ఆమేన్. హల్లెలూయా. ప్రభా నిన్న చేస్తున్న ఈ ప్రార్థన ప్రభా తండ్రి వారి జీవితాల్లో ప్రభా దీవెన, అరే నేను వారి జీవితాల్లో ప్రభా నైనా ఒక ధన్యకరమైన జీవితంగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. నిన్న ప్రార్థన ద్వారా మార్పులు జరుగుతాయి. నిన్న ప్రార్థన ద్వారా నేను పరలోకం కనబడతా ఉంటుంది. నిన్న ప్రార్థన ద్వారా ప్రభా మీ యొక్క హస్తం అనేది ప్రభా మీరు చాపుతారు అని ప్రభా నైనా ఒక ప్రగాఢమైన విశ్వాసపు అటువంటి జీవితాలుగా మా జీవితాలు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు యేసయ్యా. అయా అపవాది శక్తులు అనంత నాశనమైపోను గాక యేసు నామంలో ప్రభువా. అయా ప్రతి ఘోర అంధకార శక్తుల యొక్క కార్యాలు, ఏ రోగాన్ని తీసుకొచ్చేదైనా ప్రభా తండ్రి, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ యు ఆర్ బౌండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ యు ఆర్ బౌండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Spirit of rejection, you are bound in the mighty name of Jesus. Amen. Spirit of Jezebel, you are bound in the mighty name of Jesus. Spirit of Leviathan, you are bound in the mighty name of Jesus. I loosen up myself. I loosen up myself. I loosen up my family. I loosen up every spiritual children who have been brought into the church, oh God, in the name of Jesus. ప్రభా ఎవరైతే ప్రభా విశ్వాసులు మరి ప్రభా సంఘానికి ప్రభా నేను ఒకటిగా ప్రభా నేను ఆత్మలో ఒకటిగా అయ్యారో ప్రభా, నేను వాళ్ళ హృదయాల్లో ఒకటిగా అయ్యారో, వాళ్ళ జీవితాల్లో ప్రభా నేను యేసు నామంలో ప్రభా, యేసు నామంలో విడుదల, యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో ప్రభా పరిపూర్ణమైన ప్రభా తండ్రి విడుదల అనుభవం ప్రభా నేను వారు అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ రోగము ప్రభా వారి గుడారాన్ని సమీపించకుండా, అంటకుండా యేసు నామంలో నాయన వారి ఇంటి చుట్టూ కూడా, మా ఇళ్ల చుట్టూ అన్ని కూడా అగ్ని ప్రకారము వలె యేసయ్యా మీరున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీరున్నారని ప్రభా మా నోటి ద్వారా మేము సాక్ష్యం పలుకుతూ ఉన్నాం. ఆమేన్. We say unto you, O Lord, that you are the refuge, you are the fortress, you are the wall of fire all around us in the name of Jesus. ఆమేన్. హల్లెలూయా. ప్రభా మీరే అగ్ని ప్రకారము వలె మా చుట్టూ ఉన్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా రాజా. యేసు రక్తము ద్వారా ప్రతి పాపము నుంచి, శాపము నుంచి, మా యొక్క ప్రభ తండ్రి అనే అపరాధత్వము నుంచి, మా యొక్క మలినమైన ప్రభ మనస్సాక్షి నుంచి మాకు విడుదల. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితం ప్రభ పాపానికి దాసులుగా ఉండకుండా నీతికి దాసులుగా ఉంటూనే ప్రభ నైనా ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని మేమందరం కూడా జీవించడానికి మాకు ఇచ్చిన ఇక వర్తమాన వాక్యము ప్రభ తండ్రి ఆత్మలోకి జీవాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసు నామములో ప్రభు ఎవరు కూడా ఓడిపోకుండా ప్రభ నైనా జయ జీవితాన్ని జీవిస్తూ యేసయ్యా మీరు మాకు 2024 సంవత్సరాల క్రితమే ప్రభనైనా మీరు మాకు ఇచ్చిన జయము, క్రీస్తులో ఉన్న జయము, ఆ యొక్క శిలువ మర్మము ద్వారా మాకు ఇచ్చిన ప్రభ, శిలువ ఆ యొక్క మర్మాల ద్వారా మాకు ఇచ్చిన జయము ప్రభు, ఆ జయ జీవితంలోనే ప్రభ మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఈ రోజు లార్డ్ వి లివ్ ఎ క్రాస్ సెంటర్డ్ లైఫ్. ఆమేన్. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ప్రభనైనా అయా నేను శిలువ మర్మాన్ని కేంద్రంగా మా జీవితాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఒక వ్యక్తిని చూస్తున్నామనంటే నేను కేవలం పరిశుద్ధంగానే చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామని అంటే ప్రభా నైనా కేవలం మీ మాటలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వ్యవహారంలోనూ మీ యొక్క వాక్యం ఉంటుంది ప్రభా, వాక్యానుసారమైన జీవితం ఉంటుందయ్యా, అది కేవలము నీకు ప్రభా మహిమ. ఆమేన్. హల్లెలూయా. అయ్యా నా మనసులో ఉన్న ఆలోచనలు, నా నోటి ద్వారా వచ్చే మాటలు అది నీకు ప్రీతికరంగా ఉండును గాక రాజా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువా యేసయ్యా మీరు మాత్రమే మా జీవితానికి ప్రభువుగా, లార్డ్ యు ఆర్ ద గాడ్ అడోనై. ఆమేన్. యు ఆర్ ద మాస్టర్, యు ఆర్ ద లార్డ్ ప్రభా నైనా మీరే మా యొక్క జీవితాలకు ప్రభా నడిపించే నాయకుడు నాయన, మీరే మాస్టర్ ప్రభా. ఎలాగైతే పేతురుని ప్రభా అయా నైనా లోతైన సముద్రంలోకి తీసుకెళ్లారో ప్రభా నైనా మరి ఒడ్డులో ఉన్న ప్రభా తండ్రి మరి ఆ పడవని లోతులోకి తీసుకెళ్లారు. మమ్మల్ని ప్రభా నైనా ఎక్కడోనైనా పైన ఉన్న మా జీవితాలని లోతుల్లోకి తీసుకెళ్లి అయా మా జీవితాలను నిశ్చలంగా అయా నిమ్మలంగా ఒక స్థిరంగా ఉండే ఒక ఆత్మీయ జీవితాలుగా మీరు మా జీవితాలని మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు యేసయ్యా. మీకు మాత్రమే ప్రభువైనా వందనాలు, స్తోత్రాలు, ఘనత, కీర్తి, మహిమ మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీరును అందరికీ అనుభవాల్లోకి ఉండును గాక.
Amen. Hallelujah. God bless you. So today is a new day. Live as if it is uh, make this day as a masterpiece. Make this day as a masterpiece and అంటే టుడే విల్ బి ద బెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. నేను అట్లాగా ఉండదన్నమాట ఈరోజు. టుడే విల్ బి ద బెస్ట్ డే. టుడే విల్ బి ద బ్యూటిఫుల్ డే. దిస్ ఇస్ ద డే దట్ ద గాడ్ హ్యాస్ మేడ్. ఈ రోజు దేవుడే యొక్క దినాన్ని నిర్మాణం చేసి నీ చేతికి ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. దట్స్ వాట్ సామ్స్ 139 సేస్. సో కీర్తన 139 చెప్తున్నారు అనమాట. మనము ఈ లోకంలో లేకపోతే మనము జీవించే ప్రతి దినం అంట ఆయన పుస్తకంలో రాసిందంట. ఆమేన్. హల్లెలూయా. అండ్ వాట్ ద ఎవ్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ బ్యూటిఫుల్. ఎవ్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ వండర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు ఎక్కడ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. నిరాశ అవసరం లేదు, నిస్పృహలు అవసరం లేదు. ఏదో జరగలేదని అనుకోవద్దు. చాలా దేవుడు చేశాడు నీ జీవితంలో. ఏది చేశాడో దాన్ని చూడు, ఏది చేయలేదో దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు తెలుసు అది. అది తప్పకుండా ప్రభు ఆయన వాగ్దానం అనేది ఆయన సమయంలో ఆయన తప్పక నెరవేరుస్తాడు. మీన్ గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అదే మీ మిషన్ ఫీల్డ్, అదే మీ యొక్క మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. ఫుల్ టైం మినిస్ట్రీ అని అంటే ఏదో ఉదయం సాయంకాలం దాకా పరిచయం చేసేది కాదు. కానీ ఫుల్ టైం మినిస్ట్రీ అని అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్లేసే. ఇదిగో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావా, నువ్వు ఏ డాక్టర్తో మాట్లాడుతున్నావు, ఏ సిస్టర్తో మాట్లాడుతున్నావు, ఏ పేషెంట్తో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ స్టూడెంట్తో మాట్లాడుతున్నావు, ఎవరితో ఉన్నావో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అదే నీ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు మనం ప్రభు కోసం ఉపయోగపడే సాధనాలుగానే ఉందాం. ఆమేన్. హల్లెలూయా. కీప్ ఏ స్మైల్ అపాన్ యువర్ ఫేస్. నాట్ ఏ ప్లాస్టిక్ స్మైల్. ప్లాస్టిక్ స్మైల్ కాదు, కానీ నీలో ఉన్న ఆనందం అది నీలో నుంచి వ్యక్తపరచబడుతూ ఉంటది.